భూగర్భ జలాలపైన పని చేస్తున్నారు. మీ వృత్తి అది గాకుండా ప్రవృత్తిగా. నేను అక్కడక్కడ ఎక్కడనో చదివిన నేను పేపర్‌లో. ఒక రోజుకు 6,000 నుంచి 10,000 వరకు వాటర్ ట్యాంకర్‌లు బుక్ అవుతున్నాయని అంటున్నారు. నిజమేనా ఇది? అంటే మనకు సోషల్ మీడియాలో ఇన్ఫర్మేషన్ వస్తుంటది. అట్లాంటి ఇన్ఫర్మేషనా ఇది? యాక్చువల్‌గా అండి హైదరాబాద్ ఒక విచిత్రమైన పరిస్థితి అండి. ఇది ఈ మీన్ సీ లెవెల్ అంటారు. సముద్ర మట్టానికంటే దాదాపు 550 మీటర్ల పైన ఉంటది. ఇక్కడ వర్షం నీరు కురిస్తే తప్ప కరువు ఉండదు. వర్షం నీరు లేదు అంటే వారు ఎప్పుడు కాలం రాలే అంటే వర్షం రాలే అంటే అప్పుడు తప్పకుండా కరువు వస్తది. ఈ పరిస్థితుల్లో మంచి పీఠభూమి, మంచి అన్ని రకాలుగా బాగుంటది. కాకపోతే వర్షపాతం చాలా తక్కువ ఉంది. అయితే ఈ గత కొన్ని సంవత్సరాలుగా నీటి ఎద్దడి పెరుగుతూ వస్తుంది. కారణం ఏంటంటే లాట్ ఆఫ్ మైగ్రేషన్ ఇతర రాష్ట్రాల నుండి, ఇతర ప్రాంతాల నుండి చాలామంది పబ్లిక్ హైదరాబాద్కు వలస పొందుతున్నారు. ఇక వలసలో వచ్చి ఎందుకంటే ఇక్కడ జీవనోపాధి బాగా దొరుకుతుంది అందరికీ. ఎవరైనా సరే హైదరాబాద్లో ఈజీగా బతికేవచ్చు. ఏ భాష వచ్చినా సరే. ఈ భాష ఆ భాష అంటూ లేదు. ఈ కులం ఆ కులం అంటూ లేదు. డెన్సిటీ సాంద్రత ఎక్కువైపోయిన కొద్దీ ఏమవుతుందంటే నీటి ఎద్దడి ఆటోమేటిక్గా వస్తుంది. నీటి నిల్వలు లేవు. ముందు హైదరాబాద్కు వాటరు ఈ గండిపేట హైదరాబాద్లో ఒక డైలాగ్ చెప్పాలి ముందు. గండిపేట నీళ్ళు గుండెకు కొట్టిందిరా బాబు అని. అంటే గండిపేటలో వచ్చే నీళ్ళంతా మెడికేటెడ్ వాటర్. అక్కడ అనంతగిరి కొండల్లోంచి వచ్చే వాటరు, అక్కడ వేల లక్షల సంఖ్యలో ఔషధ మొక్కలు ఉన్నాయి. వాటికి తగిన నీళ్లు వాటిని తాకుతూ అక్కడ వచ్చిన వర్ష నీళ్ళన్నీ గండిపేటలో వచ్చేటి. అవి హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాలకు అవే ఇచ్చేవాళ్ళు ఒకప్పుడు. ఆ గండిపేటలు ఎంత ఎండిపోయిందంటే రాను ఈ జనసాంద్రత పెరిగిన కొద్దీ, వర్షపాతం తగ్గిన కొద్దీ అందులో బోర్వెల్స్ కూడా వేశారు. అప్పుడు మన చంద్రబాబు గారి జమాన్లో అప్పుడు వేసినా కూడా లాభం ఉండదు. అట్లా కూడా ట్రై చేశారు. తర్వాత ఏం చేశారు చంద్రబాబు గారు, కృష్ణా వాటర్ సప్లై హైదరాబాద్కు కనెక్ట్ చేయించారు. అప్పుడు ఆ కృష్ణా వాటర్ సప్లై ఎట్లుందంటే నేను వెళ్ళి చూశాను. నాకు ఇది ఇంట్రెస్ట్ కాబట్టి సబ్జెక్టు. ఆ పైప్ లైన్లో చిన్నపాటి మారుతి కారు రన్ కావచ్చు, అంత పెద్ద పైప్ లైన్ వేశారు. కృష్ణా దగ్గర ఇంత దూరం అండి, 80-90 కిలోమీటర్ల దూరం తెచ్చి సిటీకి అంతా డిస్ట్రిబ్యూట్ చేసి జంక్షన్ పెట్టి ఇవాళ కూడా అదే వాడుతూ ఉన్నాం చాలా. తర్వాత ఆ నీళ్ళు కూడా సరిపోకపోతే అక్కడ నీటి మట్టాలు పడిపోతే మంజీరా వాటర్ ట్యాంక్, మంజీరా నది నుండి మీరు చూస్తుంటారు ఇట్లా పటాన్చేరు నుండి కూకట్పల్లి నుండి పెద్ద లైన్లు 2 లైన్లు ఉంటాయి. ఇప్పుడు అవి కూడా కప్పుకుపోయాయి మట్టితో. ఆ లైన్లలో వాటర్ తెచ్చి మంజీరా వాటర్ ట్యాంక్ ఇస్తున్నారు. ఇప్పుడు కూడా వస్తున్నాయి సప్లై. తర్వాత ఇప్పుడు కేసీఆర్ టైంలో ఆయన ఏం చేశారంటే కేసీఆర్ గారు గోదావరి నీళ్ళని కూడా హైదరాబాద్ మళ్లించడానికి ప్లాన్ చేశారు. మల్లిస్తున్నారు. 2030 కల్లా అయిపోతుంది ప్రాజెక్ట్, రెడీ అయిపోతుంది. ఆల్రెడీ దే స్టార్టెడ్. ఎల్లంపల్లి నుండి ఇప్పుడు ఆల్రెడీ ఇస్తున్నారు. సో ఇలా రకరకాల పరిస్థితుల్లో అవి ఉంటాయి. ఎంతకాలం ఇక నెక్స్ట్ ఏం చేస్తాం? మనకున్న ఈ మెయిన్ సోర్స్ ఇవే. అయితే ఈ హైదరాబాద్ వాటర్ వర్క్స్ వాళ్ళు కూడా ఎంత కష్టపడి పనిచేస్తున్నారంటే ప్రజలకు ఇబ్బంది రాకుండా దాదాపు ప్రతిరోజు 6,000 నుండి 8,000 ట్యాంకర్లు సప్లై చేస్తున్నారు ఇప్పుడు ఒకటి గవర్నమెంట్ తరఫున, అంటే వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ తరఫున. లాస్ట్ ఇయర్ మార్చిలో దాదాపు 10,000 ట్యాంకర్లు డిమాండ్ వచ్చిందండి, మార్చిలోనే 2025లో. ఈ ఇయర్ అది 12,000 దాటే అవకాశం ఉంది. వీళ్ళు 113-115 ఫిల్లింగ్ స్టేషన్స్ నుండి అరౌండ్ 120 ఫిల్లింగ్ స్టేషన్ నుండి వాటర్ నింపుతూ నిరంతరాయంగా 24 గంటలు సప్లై చేస్తూనే ఉన్నారు. వాళ్ళ దగ్గర 1,100 ట్యాంకర్లు ఉన్నాయి వాటర్ వర్క్స్ వాళ్ళ దగ్గర 11 మండలిలో. వీళ్ళు కాకుండా ప్రైవేట్ ట్యాంకర్స్ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అన్అఫిషియల్గా అఫిషియల్గా చేసే చాలా రకాలు ఉన్నారు. సో ఇంత సప్లై వాటర్ కన్జంప్షన్ చాలా ఎక్కువ ఉంది. నీటి నిల్వలు తగ్గిపోతూ ఉన్నాయి. యావరేజ్గా నీటి నిల్వలు నిలుపుకోవద్దు. అంటే మనకు వచ్చిన వర్షం మనం కాపాడుకోగలిగితే, ఆ నీళ్ళన్నీ సంరక్షించుకోగలిగితే అది సరిపోతుంది ఎవరికి. దాని తగ్గట్టు ఇప్పుడు ఈ ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మన ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే రోడ్ల కింద కూడా వాటర్ నిల్వలు చేస్తామని చెప్పేసి ఒక 5-6 సెలెక్టెడ్ పాయింట్స్లో
పెద్ద పెద్ద ఇంకుడు గుంతల టైపా చేస్తున్నాడు. వాటర్ స్టోర్ అవుతుంది అక్కడ. ఒక 4-5 ప్లేసెస్ తయారు చేసి ఆయన కూడా అది అవుతుంది వర్క్. మంచి ప్రయత్నం కదా అది. మంచి పని, అది కూడా మంచి పని. అది కాకుండా ఇప్పుడు నితీష్ గడ్కరీ గారు అని మన సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ సెంట్రల్ గవర్నమెంట్, ఆయన ఇంకా కొత్త రోడ్ డిజైన్ చేస్తున్నాడు దేశమంతా కూడా. వర్షం పడిన నీళ్లు కొంచెం సేపట్లోనే రోడ్ పీల్ చేసుకొని భూమిలోకి వదిలేస్తారు. చాలా మంచిది. ఇంకా అది ఇంకా గొప్ప, అది సక్సెస్ అవుతుంది కదా. అది కూడా ఒక 1 year 2 years అవుతుంది. ఇన్ని రకాలు చేసిన ప్రాబ్లం ఏంటంటే పాపులేషన్ కంట్రోలే. మనము 145 లక్షలు 140 కోట్ల మంది జనాభా కంటే ఎక్కువ పెరిగిపోయాం. అఫీషియల్గా 142 కోట్లు. సో దాని కారణంగా వాటర్ చాలా ఇంపార్టెంట్. ప్రతి జీవికి వాటర్ అత్యంత ముఖ్యమైనది. గాలి, వాన అంటే నీరు. అయితే మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే నీళ్ళు విచ్చలవిడిగా కూడా వేస్ట్ చేస్తూ ఉన్నారు. సో వచ్చిన వర్షం వచ్చినప్పుడు ఆ వర్షం నీళ్ళు వేస్ట్ కాకుండా చేయడం అనేది చాలా, దానికి అవగాహన కల్పించాలి ఎవరైనా, ప్రజలకు చెప్పాలి కదా. ఎంతో మేము గత 1998 సంవత్సరం నుండి ఇప్పటిది వాటర్ ఫీల్డ్ ఎంటర్ అయ్యాము. ఒక ఇంట్రెస్ట్, ఒక హాబీగా ఎన్నో ప్రచారాలు చేసాము. ఒక 5-6 రాష్ట్రాల్లో అవగాహన కార్యక్రమాలు చాలా జరిపించాము. చాలామంది వచ్చారు, ముందుకు వస్తున్నారు, ఇంకా వస్తున్నారు, ఇంకా రావాలి. కాకపోతే ప్రతి ఇల్లు ఓనరు, మీకు ఇల్లు ఉందంటే హైదరాబాద్లో మీ ఇంట్లో ఇంకుడు గుంత ఉండాల్సింది. ఆ ఇంకుడు గుంత మెయింటైన్ చేయకపోతే అది పనిచేయదు. అది మనం వ్యక్తులుగా చేసుకోవాల్సింది. ప్రభుత్వ పరంగా ప్రభుత్వానికి వాటర్ పాలసీ ఉండాలి. వాటర్ పాలసీ ప్రతి ప్రభుత్వానికి ఉండాలండి, ప్రతి దేశానికి ఉండాలి, ప్రతి ప్రభుత్వానికి ఉండాలి, ప్రతి రాష్ట్రానికి ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడున్న తెలంగాణలో కానీ నిర్దిష్టమైన వాటర్ పాలసీ ఏది లేదు. అప్పటికప్పుడు ఏదో అనుకుంటాం, ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం, కానీ నిర్దిష్టమైన వాటర్ పాలసీ లా అట్లా లేదు ఇక్కడ. ఎందుకు చేయలేకపోతున్నారు అంటే పరిస్థితులు, ప్రభుత్వాలు మారడాలు, అసలు వాటర్ పైన అవగాహన లేకపోవడం, చేద్దామన్నా కూడా చేయలేని పరిస్థితులు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ముందు మన ఊర్లలో ఏ ఊరు చెరువు వాళ్ళే కాపాడుకునేవాళ్ళు ప్రజలే. అవును, ఏ ఊరు చెరువు ఆ ప్రజలందరూ కలిసి దాన్ని, అదే పెద్ద సోర్సు మన వాళ్ళ బ్యాంక్, వాటర్ బ్యాంక్. అవును, అది ఎప్పుడైతే ప్రభుత్వాలకు ఇది వచ్చాయో వాటిని మిస్యూజ్ చేయడం మొదలెట్టారు. వాటిని మెల్లమెల్లగా ఆక్రమించడాలు జనాలు. దెన్ ఆక్రమించిన వాటిలో బంగ్లాలు కట్టడము, నీటి నిల్వలు లేకపోవడము, జనాలకు డబ్బులు ఇచ్చి స్థలాలు కొని వాటర్ ప్లాంట్స్ తయారు చేస్తున్నారు, ఉన్న వాటర్ ప్లాంట్స్ కాపాడలేకపోతున్నారు. అది పెద్ద ప్రాబ్లం. మీరు చూడండి ఒకసారి ఇక్కడ నుండి నర్సాపూర్ వెళ్ళే రోడ్డు చూడండి, బెంగళూరు వెళ్ళే చూడండి, మీకు స్పష్టంగా కనబడుతుంది అది చెరువు అని. అందులో పెద్ద పెద్ద కాంప్లెక్స్లు కట్టారు. మీరు ఇక్కడ గండిమైసమ్మ ఉంది చూడండి, మీరు గండిమైసమ్మ అంటే మీ నర్సాపూర్ రోడ్లో సిటీ అండి, ఫలానా అయిన సిటీ, ఫలానా అయినా ఇది, అట్లా కట్టేసి నీటి నిల్వలు లేకుండా చేసి పెట్టేస్తున్నారు. వాటర్ ఉన్న ప్రదేశంలో మనం బంగ్లాలు కడుతున్నాం. వర్షాకాలం వచ్చినప్పుడు ఆ వాటర్ అంతా వచ్చేసి మన బంగాల్లో దూరిపోయి మన కాంప్లెక్స్లో, సెల్లార్లో, కార్ల దగ్గర అన్ని ముంచేసి రకరకాల ఇబ్బంది పడుతూ ఉన్నారు.